విశాఖలో ఇండస్ట్రియల్ కెమికల్ తాగి చనిపోయిన వారి సంఖ్య 6కు పెరిగింది. నిన్న 4 చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 2 ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. డంపింగ్ యార్డ్లో దొరికిన రసాయనం త్రాగిన కేసులో మృతుల సంఖ్య 6కు పెరిగింది. ఏదైతే ఇప్పటికే మరో 11 మంది కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతుల్ని కానీ అదేవిధంగా బాధితులను కానీ ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ వారంతా కూడా మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీరంతా కూడా మార్చిరి దగ్గరకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. వీరికి ఏదైతే సిపిఎం నాయకులు కూడా సంఘీభావం తెలిపిన పరిస్థితి. వీరంతా కూడా ఇప్పుడు మార్చిరి నుంచి కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీగా బయలుదేరుతున్నారు. మీతో మాట్లాడబోదు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది, ఏమన్నారు? గంపింగ్ రోడ్లో అండి, గంపింగ్ రోడ్లో మందు తెచ్చుకున్నారు. ఆ మందు తెచ్చి మడుచుకో గ్లాస్ తాగేస్తారు సారు. అవి తాగేసిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయి కేజీ తీసుకురావడం వల్ల ఒకరికొకరు చనిపోయే మార్గం జరిగింది. మీ ఇంట్లో ఎవరు చనిపోయారు? మా ఇంట్లో మా అమ్మ మా నాన్న. ఇప్పుడు ఏం కావాలనుకోరు? ఇప్పుడు మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం కావాలి సార్. అధికారులు ఎవరైనా వచ్చారా? నాయకులు కానీ ఎవరు రాలేదు సార్. మాకు ఎవరు ఇప్పుడు వచ్చి ఆదుకోలేదు సార్. ఇప్పుడు మీరు వచ్చి ఆదుకున్నారు సార్. న్యాయం చేయాలండి, మేము న్యాయం చేయాలని కోరుకుంటామట. మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు తాగారు? ఎంతమంది చనిపోయారు? ఇప్పటికి 6 చనిపోయారండి, 7 చనిపోయారు. ఇంకా 11 మంది సావుబతుకులు ఉన్నారండి. ఇంకా అయితే మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 6 అయితే చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అధికారులు కూడా నాయకులు కూడా పెద్దగా ఎవరు కూడా ఇక్కడ రాలేదు చెప్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్స్? అంటే ఎవరైతే గిరిజనులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వీళ్ళకి హాస్పిటల్లో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. డాక్టర్లు ఎవరో కూడా పట్టించుకోలేదు. అంటే 24 గంటలు దాటినా ఎంతవరకు కూడా ఏ డాక్టర్లు కూడా దీని మీద పట్టించుకున్న దాఖలా లేవు. ఏదో తూతూ మంత్రంగా చూస్తూ ఉన్నారు తప్ప ఎంతవరకు కూడా సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన దాఖలే. అంటే ఒకటే అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యంత అణగారినటువంటి సంచార జాతులు ఉన్నటువంటి గిరిజనులు నాశనం అయిపోతా ఉన్నారు. ఇదే ఒకే ఏరియాకి చెందినటువంటి ఒకే కులానికి చెందినటువంటి 7 చనిపోవటం అంటే ఇంకో 9 మంది హాస్పిటల్ ఉన్నారంటే ఎంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మనకు క్లారిటీ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజున అగ్రవర్ణాలకి భూస్వాములకి ఇవన్నీ పనిచేస్తా ఉన్నాయి తప్ప బడుగు బలహీన వర్గాలకి అణగారిన వర్గాలకి ఎవరికీ కూడా పనిచేసే పరిస్థితులు లేదు. దీన్ని మేము పూర్తిగా కూడా తీవ్రత్వం చేస్తాం. ఒకవేళ కనుక ప్రభుత్వం వీళ్ళకి కఠిన న్యాయం చేయకపోతే కనుక మేము పూర్తిగా దీని మీద కావాలంటే రోడ్డు మీద బైఠాయించడానికి సిద్ధంగా ఉంటాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అంటే చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి, కుటుంబానికి జాబ్ ఇవ్వాలి. కుటుంబంలో ఎవరైనా కనుక చదువుకునే పిల్లలుంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చదివించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ఈ రోజు డప్పింగ్ వ్యాట్ మీద ఒక స్పిరిట్ లాంటిది పాడేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు పాడేయడానికి గల కారణాలు ఏంటి? దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇది జరిగింది. ప్రభుత్వం దీనికి పూర్తిగా కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా దీనికి పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైతే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అసలు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారో, వీళ్ళకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ప్రతి కుటుంబానికి, చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అన్ని చోట్ల కూడా ప్రమాదాలు జరిగిన వాళ్ళకి అన్ని చోట్ల కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్నది అది. అందువల్ల 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో జీవీఎంసీ వాళ్ళకి ఉపాధి కల్పించాలి. వీళ్ళకి పన్నులు లేనందువలన డంపింగ్ యార్డ్ మీద పెంట కుప్పల మీద పడి ఏరుకొని బతుకుతూ ఉన్నారు. అందులో ఏమున్నదనేటువంటి తెలియక కల్తీ సారా తాగి, నిల్వించినటువంటి కల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోయారు 6. మరో 8 మంది సీరియస్గా ఉన్నారు. సిపిఎం పార్టీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ గురించి, మొన్న జరిగింది ఇది, నిన్నటి నుంచి వాళ్ళు వైద్యం పొందుతున్నారు, నిన్న చనిపోయారు, కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యించింది, ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం న్యాయం చేసే వరకు కూడా పోరాడతామని చెప్తున్నాం. ఇప్పటికే కేజీహెచ్ మార్చిరి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు
వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేయడానికి కూడా వీరంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 6 మృతి చెందారు. మరో 10 మంది వరకు కూడా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఇంతవరకు కూడా అసలు ఆ ద్రావణం ఏంటి, ఎక్కడ దొరికింది, ఎవరు అక్కడ డంపింగ్ యార్డ్లో పడేశారు అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా పోలీసులు ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మృతుల కుటుంబాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో బాధితులు వాళ్ళకు కూడా వాళ్ళ బంధువులు కూడా సరైన వైద్యం అందలేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, ఎన్టీవీ.